మామిడి పంట పోయినట్టేనా? వలస మామిడికి స్థానం లేనట్టేనా? పాతపట్నం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ అన్ని పార్టీల్లో టికెట్ ఆశించిన వారి సంఖ్య బలంగా పెరుగుతుంది. అధికార వైఎస్ఆర్ పార్టీ తరపున కూడా చాలామంది టికెట్ ఆశించిన వారు ఉన్నారు. అందులో మామిడి శ్రీకాంత్ ఒకరు. అధికార పార్టీ తరపున ఆయన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కాపుల్లో చేరువైంది లేదు. ఒకవైపు పాతపట్నంలో స్థానిక నినాదం బలపడుతున్న వేళ ఈ మామిడి వలస మామిడి కానీ స్థానిక మామిడి కాదు అన్న చందంగా తయారైంది. దాదాపుగా నియోజకవర్గంలో పరిచయం లేదు. సామాన్య ప్రజలకు ఈయనెవరో కూడా తెలియదు. కాపు రిజర్వ్డ్ నియోజకవర్గం పాతపట్నం ఒకటి అయినప్పటికీ కాపు వర్గానికి కూడా ఆయన చేరువ కాలేదు. స్థానికంగా బలంగా ఉన్న వ్యక్తులు కూడా టికెట్ కోసం వెంపర్లాడే పరిస్థితి ఉన్న వేళ ఇటు స్థానికంగా లేక అటు ప్రజల్లో లేక టికెట్ ఆశించడం అత్యాశే. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి పైన తిరుగుబాటు ఉన్న వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోగల నాయకురాలుగా ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. మరోవైపు స్థానిక నినాదంతో తులసి వరప్రసాద్ కూడా దూసుకుపోతున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారో అన్న చర్చ కూడా నడుస్తుంది. మధ్యలో పానకంలో పుడకలాగా ఈ మామిడి శ్రీకాంత్ ఎవరు అని చర్చించుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మంచి పనితీరు కనబరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వేళ ఇలాంటి వారికి చోటు దక్కుతుంది అనుకోవడం పగటి కలే. ఇప్పటికే పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ ఉన్న స్థలాన్ని తన రాజకీయ పలుకుబడితో లీజుకు తీసుకుని శ్మశానానికి త్రోవ లేకుండా చేశాడని అపవాదం మూటగట్టుకున్నారు. ఇంకా ఎమ్మెల్యే అయితే ఆస్తులు తప్ప ప్రజల అవసరాలు పట్టవేమో అని భయపడుతున్నారు. ఇలాంటి వారు వద్దంటున్నారు. టికెట్ ఆశించిన సమయంలోనే ప్రజల్లో లేనివాడు ఒకవేళ గెలిస్తే ఉంటాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తే పాతపట్నంలో ఈ మామిడికైతే పంట పోయినట్టే.